నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, బ్రహ్మముహూర్తంలో లేచిన వెంటనే మొదటిగా చేయవలసిన పని ఏంటి? అసలు లేచిన వెంటనే ఏ పని చేస్తే ధనం ఆకర్షణ అవుతుంది సార్? అందరు కూడా ధనం మనీ కదండి. ధనం మూలం ఇదం జగత్. ఎప్పుడైతే మనీ వారికి దగ్గరికి రావాలి అంటే మాత్రం గుర్తుంచుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది బ్రహ్మముహూర్తం లేచిన వెంటనే ఇక్కడ ఆజ్ఞ చక్రం దగ్గర మీ సంకల్పం ఏంటి, మీ కోరిక ఏంటి, ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా చూడాలి. ఇక్కడ మన సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే యద్భావం తద్భవతి, అంటే మనం ఏదైతే భావిస్తుంటామో అది అవుతుంది. మనం ఏం కావాలి ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది మేడం. అంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి, కొంతమంది చదువుకోవాలని కొంతమంది ఉంటుంది, కొంతమందికి రిలేషన్స్ బెటర్ ఉండాలని, కొంతమంది కెరీర్లో ఉన్న, కొంతమంది రాజకీయ రంగంలో రాణించాలని డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎవరెవరు ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా మనకి సంకల్పం అనేది ఉండాలి. సో ఎవరైతే బ్రహ్మముహూర్తంలో ఇస్తారో వాళ్ళ సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది, కోరికలు త్వరగా సిద్ధిస్తాయి అంటారు. అంటే డ్రీమ్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు లేవాలంటే త్వరగా లేవాలి. సో ఎవరైతే లేట్గా లేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద వీళ్ళు వర్క్ చేస్తుంటారు. డ్రీమ్ ఉన్న సీఈఓలు మీరు చూడండి, గొప్ప ఏ సీఈఓ చూడండి సన్ రైజ్ కంటే ముందే లేస్తాడు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏ టైం సార్? మనం లేగగానే లేచిన టైమే బ్రహ్మముహూర్తం అని అనుకుంటూ ఉంటాం కదా. కాదండి, సూర్యోదయానికంటే ముందు 90 minutes ముందు బ్రహ్మముహూర్తం అంటారు. సో ఆ సమయంలో కనుక మీరు లేచి గనక పర్ఫెక్ట్ గా మీరు ఏది కావాలని మీరు అనుకుంటున్నారో దాని ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి, ఏదైనా సరే అండి. సో బ్రహ్మముహూర్తకు విశిష్టత ఏమిటంటే అందరూ లేవలేరండి. అది సో గొప్ప సంకల్ప విల్ పవర్ ఉంటేనే లేస్తారు. మిగతా లేద్దాం అనుకుంటారు బట్ లేవలేరు. ఎందుకు? వాళ్ళకి విల్ పవర్ అనేది సపోర్ట్ చేయదు. బట్ ఎప్పుడైతే వారు కావాలని మంచిగా లేచి నేను సక్సెస్ అవ్వాలని బలంగా అనుకుంటే అప్పుడు మాత్రమే వారి సంకల్పాలు సిద్ధిస్తాయి. మిగతా వారు అనుకుంటారు కానీ నెరవేరవు. సో ఇక్కడ మరి ఏంటి సార్ ఏమనుకోవచ్చు, ఏదైనా డ్రీమ్ చేయొచ్చు అంటే మీకు ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి ఇల్లు, కారు, గోల్డ్, జాబ్, ఏ కోరికైనా ఉన్నాయివ్వండి. బట్ ఏం కావాలంటే బ్రహ్మముహూర్తంలో అనుకోవాలి. అనుకుంటే సగం అనుకుంటేనే అవుతాడు. ఎస్, అనుకుంటే గట్టిగా అనుకుంటే అవుతాడు, మామూలు అనుకుంటే కాదు. సో అందుకోసమే బ్రహ్మముహూర్తం లేచి మీ సంకల్పం ఏంటో యూనివర్స్కి చెప్పినప్పుడు మీకు త్వరగా రియాలిటీ. ఎందుకంటే బ్రహ్మముహూర్తం టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు కదండి. ఒకవేళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకు రియాలిటీకి రాదు. మీ కోరికని త్వరగా నెరవేరంటే ఆ డిస్టర్బెన్స్, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అండి గాయత్రి గారు, బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, మీకు ఏం పడుతుంది? టైం ఎక్కువ పడుతుంది. అదే బ్రహ్మముహూర్తం చేసినప్పుడు తక్కువ టైంలో మీరు రీచ్ అవుతారు. మామూలు వేరే టైంలో కూడా చేసుకోవచ్చు, కానీ బ్రహ్మముహూర్తం ఇచ్చినప్పుడు తక్కువ సమయంలో మీరు చేరుకోగలుగుతారు. అంటే ఇక్కడ నుంచి ఏదైతే సిగ్నల్స్ వెళ్తాయో, ఏదైతే ఆలోచనలు వెళ్తాయో అవన్నీ కూడా ఆలోచనలు మళ్ళీ బ్యాక్ వస్తాయి. అంటే వాస్తవ రూపం దాల్చుకుంటూ వస్తాయి. అంటే సపోజ్ మీరు ఒక ఇల్లు అనుకున్నారు, లేదా కార్ అనుకున్నారు, లేదా జాబ్, లేదా ప్రమోషన్, లేదా ఫస్ట్ ఒక మంత్లీ శాలరీ గ్రోత్. సో ఎప్పుడైతే మీరు అది అనుకుని మీరు దాని గురించి మీ మనసు అంతా దానిపైన పెట్టినప్పుడు ఏమవుతాయంటే దానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడైతే పరిస్థితులు దానికి అనుగుణంగా మారిపోయినాయో మీ జీవితం ఒక అద్భుతం, ఒక నందనవనంగా మారిపోద్దండి గాయత్రి గారు. అది ఎలా సార్? అసలు ఒక మ్యాజిక్ అండి. అంటే ఒకటి ఎలా పనిచేస్తుంది అంటే చూడండి, సృష్టి అంతా కూడా ఒక నియమంతో పనిచేస్తుంటుంది. ఏ నియమం అంటే యద్భావం తద్భవతి. అదే భావనలు మార్నింగ్ టైంలో పవర్ఫుల్ గా ఉంటాయి, థాట్స్ కూడా పవర్ ఎక్కువ ఉంటుంది. అదే డే టు డే లైఫ్ లో అంత థాట్కి అంత పవర్ ఉండదు. సో థాట్కి పవర్ ఉన్న సమయంలో కనుక మీరు అందుకోసం చూడండి, చిన్నపిల్లలు బాగా చదువుకోవాలంటే బ్రహ్మముహూర్తం లేచి చదువుకోరా ఎక్కువ గుర్తుంటుంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఏంది అంటే మీకు బ్రెయిన్ లో ఇంకిపోద్ది సబ్జెక్ట్. అదేవిధంగా మరి బిజినెస్ ప్లాన్స్ కూడా ఆ టైంలో లేచి కనుక ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, సక్సెస్ అవుతాడు. ఒక రాజకీయ రంగంలో రాణించాలనుకున్నాడు అండి, రాజకీయ రంగంలో రాణించాలనుకుంటే ఏముండాలి? స్పష్టత ఉండాలి. నేను ఎక్కడున్నాను, నేను ఏం చేయాలి, కరెంట్ అఫైర్స్ ఏంటి, నేను ప్రజెంట్ ఏ టాపిక్ పైన అంటే ఏ టాపిక్ పై నేను మాట్లాడితే నాకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో దానికి సంబంధించిన ఆలోచన, నేను ఒక మంచి గొప్ప ఎమ్మెల్యే అయినట్టుగా, ఎంపీ అయినట్టుగా, సీఎం అయినట్టుగా. సో మీకు ఏం కావాలని మీరు అనుకున్నారో దాన్ని క్లారిటీగా చూడాలి మేడం. అంటే మీ మనసులో దేన్నైతే చూస్తారో దాన్నే చేతిలో స్వీకరిస్తారు. నేను అవుతాను అని బలంగా నమ్మితేనే గాయత్రి గారు అవుతారు. నేను అవుతానా కాదా డౌట్ కాలేరు. భయం, లోపల ఒక భయం వచ్చినా కాలేరు, అనుమానం వచ్చినా కాలేరు. ఎస్ అవుతాను, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని సాధిస్తాను అని ఎప్పుడైతే మన లోపల భావనలు బలంగా ఉంటాయో అప్పుడు వస్తుంటాయి. చూడండి, ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది గాయత్రి గారు. ఒకటి మన మనసులో, రెండోది బయట. మనసులో సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు. మనం బయటకు రావాలి అంటే మనం మనసులో ఆలోచించుకోవాలి, అంతే కదా. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ముందుగా సక్సెస్ తను చూడగలగాలి. సో ఆలోచిస్తే ఏదైనా నెరవేరుతుందా సార్? లేదంటే అఫర్మేషన్ అట్లాంటిది ఏమైనా రాసుకోమంటారా? అయితే చూడండి, అఫర్మేషన్ ఎందుకు రాసుకోమంటాం అంటే ఎక్కువసేపు మనసులో నిలవడానికి రాయమంటాం.
అదే కనుక మీకు కనుక వర్కౌట్ అయింది అనుకోండి, అంటే మీకు విజులేషన్తోనే మీకు ఆ పవర్ ఉంటే రాయాల్సిన అవసరం లేదు. బట్ అందరికి అంత పవర్ ఉండదండి. ఒక ఆలోచనను ఎక్కువసేపు మనసు నించుకునే పవర్ ఎప్పుడు ఉండదు. సో అలాంటప్పుడు రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఆలోచన మనసు నిలుస్తుంటుంది. అఫర్మేషన్ ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడు ఏమవుతుంది, రియాలిటీకి వచ్చేస్తుంది. సో ఓన్లీ ఏంటంటే సిస్టమేటిక్ వేలో కనుక మీరు వెళ్ళినట్టయితే, ప్రాక్టీస్ చేయగలిగితే మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. అలా అండి గాయత్రి గారు. ఓకే సార్, అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాంటి పనులు చేస్తే ఎంత రిజల్ట్ ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.